Good morning everyone. Morning. యూజువల్గా నేనైతే రూమ్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. ఈరోజు వాళ్ళ కోసం అయితే కొంచెం చికెన్ మటన్ అవి చేసుకొని ఈరోజు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాను. నేను చాలా డేస్ అయిపోయింది వర్క్ స్ట్రెస్ వల్ల. ఇవన్నీ బ్రైట్ ఎండ్గా ఉంది. సెటాఫిల్ సన్ స్క్రీన్. సో మీకు ఏ సన్ స్క్రీన్ మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి. సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళిపోవడమే, మళ్ళీ మనం ఏమి సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ థింక్ కనిపిస్తుంది. టైం అవుతుంది. సో త్వరగా వెళ్ళి వచ్చి చేసుకునేప్పటికీ ఏ టైం అవుతుందో. అలాగే ఈ బ్లాగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏం వ్లాగ్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా చేస్తాను. ఫినిష్. ఇంకేమొద్దు, జస్ట్ ఫేస్కి సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. సన్ స్క్రీన్ ఈజ్ ఫైన్. సెటాఫిల్ అనే సన్ స్క్రీన్ చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ఇదివరకు వాడేదాన్ని కాదు, ఇప్పుడు రీసెంట్గా వాడుతున్నాను. మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ కేర్, స్కిన్ కేర్ కూడా చేద్దాం. కొన్ని మంచి రెమెడీస్ యూజ్ చేసి చేద్దాము మనం న్యాచురల్గా. సో నేను ఇప్పుడు దాకా చేయలేదు, చేసినప్పుడు మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. కొంచెం లిప్స్టిక్ పెట్టుకుందాం, ఇంకేం వేసుకోవద్దు, ఇలా వెళ్ళిపోదాం. ఓకే, కొంచెం బయట చలిగా ఉంది. దట్స్ వై. నా ఫేవరెట్ స్వెటర్ అనమాట. మనం క్యాప్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు క్యాప్ ఏం అక్కర్లేదు కాబట్టి తీసేస్తాను. నేను కూడా న్యూగా రూమ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. కొంత లగేజ్ నాది లండన్లోనే ఉంది. సో మళ్ళీ లండన్కి వెళ్ళిపోతాను. బట్ అప్పటి వరకు ఎందుకని చెప్పేసి రూమ్ ఇంకా అంత ఆర్గనైజ్డ్గా ఏం పెట్టలేదు. అండ్ నా కిచెన్, హాల్, టీవీ రూమ్ అన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా, నెక్స్ట్ వాచ్. ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్ళాక దట్స్ అ కిచెన్, దట్స్ అ టీవీ రూమ్, దట్స్ అ హాల్. సో ఇవన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను. సో మార్నింగ్ వాటర్ తాగడం అంటే చాలా చాలా హెల్త్కి మంచిది. పక్కా యూకేలో ఇది యూజ్ చేయండి. ట్యాప్ వాటర్ అసలు తాగండి. కీ వేసేసాను, వెళ్తున్నా. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నా అని చెప్పా. ఇక్కడ నుంచి యాక్చువల్గా అదే బస్ స్టాప్ అనమాట మా ఇంటి ముందు. బట్ ఏంటి అంటే ఇప్పుడు బ్రైటన్కి వెళ్ళే బస్ ఏమో కొంచెం అవతలకి వెళ్ళి ఎక్కాలన్నమాట, రౌండ్ అబౌట్ దాటి. నేనేమో ఆల్రెడీ వచ్చేసా అని చెప్పా. వాడేమో తిడుతున్నాడు అనమాట మా ఫ్రెండ్ చింటూ. చూద్దాం, స్పీడ్కి వెళ్ళిపోదాం. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి అసలు. కార్లు ఇక్కడ అసలు ఎంత క్యూలో అంటే పక్కకి జరగరు. ఎందుకంటే వేరే లైన్లో వెళ్ళాల్సిన లైన్లోనే బస్ లైన్ సపరేట్గా ఉంటుంది, కార్ లైన్ సపరేట్గా ఉంటుంది, సైకిల్ లైన్ సపరేట్ ఉంటుంది, నడిచే వాళ్ళకి సపరేట్ ఉంటుంది. అంతా వేరువేరుగా ఉంటుంది అనమాట. గైస్ బస్ అయితే వచ్చేస్తుంది. 40 నెంబర్ బస్ ఎక్కమన్నారు. ఎక్కేసాను గైస్. చూడండి ఇక్కడ కూడా మన దగ్గర లాగానే డస్ట్ అవి కొన్ని ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. మరీ అంత నీట్గా కొన్ని ఏరియాస్ ఉండదు, కానీ సెంట్రల్లోనే అటు సైడ్ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఇక్కడ ముందు వచ్చే బస్ స్టాప్లో చింటూ ఉన్నాడు. సో చింటూ ఎక్కుతాడు, ఇక్కడ ఉంటాడు అనమాట చింటూ. పక్కనే జస్ట్ 2-3 మినిట్స్కి స్టాప్స్ ఉంటూనే ఉంటాయి. అడుగు చింటూ. నీ కూడా చెప్తున్నాయి వీళ్ళకి. హాయ్. సో యాక్చువల్గా నీకు నేను బస్ స్టాండ్లో ఉన్నానని చెప్పా కదా, కానీ నేను అప్పటికి బస్ స్టాండ్లో లేను గైస్. అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బస్సు ఎక్కిన తర్వాత ఈ ముసలాయన ఉన్నాడు ఇటు పక్కన. బస్సు ఎక్కగానే చేస్తున్నాడు రా నన్ను చూసి అంటున్నాడు. నాకు ఎన్నమాల వీళ్ళు ఉన్నారు కదా ముసలి వాళ్ళు అంటున్నారు. ఆయన కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్, వదిలేస్తే అడుగుతున్నాడు రా. నాకు భయం వేసింది. ఏంటి నేనేం చేసి ఈ ముసలి బస్సు ఎక్కగానే. థ్యాంక్ యూ.
మేమైతే దిగేసాము బస్సు. ఇక్కడ ఏంటి అంటే బస్ దిగ్గానే ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేట్, థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ సారీ అండమే సరిపోతుంది. ఓకే, ఇదే బ్రైటనా? డైరెక్ట్ స్టాప్ ఇక్కడే ఆగింది కదా అనమాట. ఇక్కడ మన ఇండియన్ సామాన్ అంతా ఉంటదంట. చూద్దాం. యాక్చువల్లీ మా బస్ డ్రైవర్ వచ్చేసి మంచిగా చిన్న పిల్లడు అనమాట. మంచిగా ఉన్నాడు, జస్టిన్ బీబర్ లెక్క ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు. సో నన్ను కూడా చూస్తున్నాడు అనమాట. ఇట్లుంటాయి ఇండియన్ స్టోర్. నాకు బ్రోక్లీ కావాలి, బ్రోక్లీ కోసం వచ్చా. అపచారం కానీ బ్రోక్లీ ట్రై చేసి చింటూ స్టీమ్ చేసుకొని చూడు, చాలా బాగుంది అసలు. బ్రోక్లీ, క్యారెట్, కాలీఫ్లవర్. మనం ఫస్ట్ అయితే మెయిన్ బ్రోక్లీ నిజంగా కావాలి. నాకు నచ్చింది, వాళ్ళు చేశారు. అప్పటి నుంచి నాకు తినాలనిపిస్తుంది. ఇది వచ్చేసి కేజీ ఎంత? 375, అంటే దగ్గర 400. వెయిట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంత ఉంది ఏంటి అనేది. ఎంత ఉంది? హాఫ్ కేజీ. అప్పుడు మనకి 150 పడుతుంది. ఒకటి చాలు, ఉన్నది తింటే. నెక్స్ట్ వచ్చేసి నాకు మిర్చి ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, దోసకాయ వచ్చేసి 799, కేజీ 820, 830 అంట. నేను ఒక్కటి తీసుకున్నా చాలు. బీట్రూట్, క్యారెట్ వచ్చేసి తాగుతాను అనమాట నేను. మళ్ళీ రాను వచ్చేయచ్చు కదా, కావాల్సినప్పుడు వచ్చి తీసుకోవచ్చు. ఏమైతే బనానా పచ్చి తీసుకో. 2 days లో ఎల్లో అయిపోతాయి అవి. అవునా? ప్యాకింగ్ ఉన్నాయి. 55 ఇది పింక్ కలర్ లో ఉండవా? ఇది ఒకటి. Yeah, just taking a vlog. That's fine. Actually, I'm doing the vlog. That's cool. Go ahead. Thank you. 65. Arju. 60. Basmati rice. 5 kgs. 5 kgs basmati rice. Biryani. Mutton biryani. Chicken biryani. Fish masala. మటన్, చికెన్, ఫిష్ ఎట్లనే ఇవ్వచ్చు కదా. మటన్, ఫిష్, బేసన్ ఫ్లోర్, రాగి పిండి, ఇదే కదా రాగి ఫ్లోర్, రాగి సంగటికి రాగి ఫ్లోర్. చాలా రేట్. ఆల్రెడీ కుక్డ్. రేట్ ఇస్తే బాగుంటుంది. ప్రతిదీ అడగాలంటే అడగలేము. వచ్చేసి కేజీ 299. చూడండి అన్నీ ఉంటాయి. చికెన్, ఫుల్ చికెన్ వచ్చేసి కందన కీమా అయిపోయినట్టు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఇట్లా ఫ్రెష్ పీసు, బోన్స్ లేనివే తింటారు అనమాట. చేపలు చూడండి ఎలా ఉన్నాయో. కావాలా? పచ్చికి తినేటట్టున్నావు కదరా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మటన్ని ఇలా కట్ చేస్తారనమాట. మటన్ అయినా ఫిష్ అయినా సరే. నాకు చాలా భయం అనిపిస్తుంది. నేను ఎలా ఊహించుకుంటాను అంటే అది బోన్తో సహా కట్ అయిపోతుంది కదా, మన హ్యాండ్, లెగ్ ఏది పెట్టినా కూడా కట్ అయిపోతుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు.
చింటూ థ్యాంక్ యూ చింటూ. నేను కూడా రైస్ బ్యాగ్ మోస్తున్నాను, మొయ్యలేకపోతున్నాను రా. గ్రాసరీస్కి వచ్చినప్పుడు ఇట్లా తెచ్చుకోవాలి అంటే కష్టం అయిపోతుంది అసలు బాగా. వెయిటింగ్ ఫర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ నెంబర్ బస్సు? 40ఏనా? పాపం ఇవన్నీ మోసి అలసిపోయాడు గైస్. థ్యాంక్ యూ చింటూ. వాటర్ తాగేవా? అయ్యో. సో ఇప్పుడు మేము కుకింగ్ స్టార్ట్ చేస్తాం. కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సౌమ్య వస్తే చింటూ వెళ్ళి పడుకుంటాడంట గైస్. ఇంతే ఉంటుందా చెప్పండి మీ దోస్తానా అంటే? ఇప్పటిదాకా మోసా కదా, ఇంకేం చేయను నేను. ప్లీజ్ వద్దులే, నేనే చేసి పిలుస్తా, పైకి పడుకో. Guys, these both are my roommates. She is Priya and she is Kiran. Kiran, say hi. So, వీళ్ళిద్దరు వచ్చేసి మా రూమ్మేట్స్ అన్నమాట. దే ఆర్ సో గుడ్. చాలా బాగా చూసుకుంటారు నన్ను. అండ్ దే ఆర్ సో హంబుల్, సో కైండ్. ఇలా అలాగే వీళ్ళు వచ్చేసి పంజాబీస్ అన్నమాట. వీళ్ళ డిషెస్ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళ డిషెస్ ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. You most make like rotis. Yeah. So can you please show to our audience, Telugu audience, your special recipes? I'm gonna make like yellow dal today. I don't know what you tell in your language. Yellow dal is pappu. Yellow, like this dal. Yeah. Dal. We call as also dal, pappu. So You're preparing now. yes, I'm gonna prepare that. We'll prepare rotis, then we'll show you. Oh, how to thank do you. it. I will teach you. Thank you. Bye. Bye. Stain its water. Okay. After that, leave it for some time in the steam. Okay. Yes. Don't use this side. Oh my god. Okay, I'll take from this side. You know, left side is okay for every girls Yes. to take pictures or something. I think my right is better. You look good in right. Yeah. Not left. Add garlic And ginger. Garlic and ginger. ఈజీ రెసిపీ చేస్తుంది అనమాట ప్రియా. నో కిరణ్. సో దాల్ పప్పు చేస్తుంది, కానీ మనలాగా కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట ప్రాసెస్ అనేది. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ లో అన్ని వెజ్జీస్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంది. తర్వాత ఆయిల్ వేసి పక్కన దాల్ ఉడుకుతుంది, పక్కనేమో ఇక్కడ జింజర్ గార్లిక్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంది. ఐ థింక్ తర్వాత టొమాటోస్ అవి యాడ్ చేస్తుంది అనుకుంటా. Then we add onion, tomato, coriander, chili, and we add some like methi. What we call methi? Kasuri methi. Yes. Kasuri methi. हमें कलम दी लोड में. సో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత we have to add like chilies, right? At the last. Then tomatoes. Tomato and coriander Coriander. and chili in the last. Oh my god. కిరణ్ కర్రీ ఎలా ఉందో చెప్తాం. ఇండియన్ దాల్, పంజాబీ దాల్. Guys, it's too good. Wow. Seriously, చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ రెసిపీ మీకు ఫుల్గా చూసాను కాబట్టి నేను కూడా చేసి మీకు పెడతాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంది. Rice. Yes, it's done. Quick recipe.
క్విక్ రెసిపీ. మీరు కూడా చిటికెలో 5 minutes లో రెసిపీ చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే ఈ రెసిపీని చూసి చేసేసుకోండి. సో ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. బాగుంటే మాత్రం కిరణ్ యువర్ డిష్ ఈస్ టూ గుడ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ మా ఫాలోవర్స్ అందరికీ నీ రెసిపీ చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. బాయ్. కిరణ్ సలాడ్ కూడా ఎలా చేయాలో చెప్తుంది. కుకుంబర్స్ ఇంకా మిర్చి సో ఇవన్నీ యాడ్ చేసుకొని కర్డ్ వేస్తుంది అనుకుంటా. కర్డ్ వేసి వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తింటారు తెలుసా. అసలు నేను కూడా అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే నాకు కూడా రోజు చేసి పెడుతున్నారు కానీ నేనే తినట్లేదు. వస్తున్నారా సమయం ఎంత సమయం పడుతుందంట? 20 minutes. బేసన్ పౌడర్ అండ్ గరం మసాలా And సాల్ట్ garam masala, and mix it well. Then you can make it like haldiram bundi. You know. Yeah, I know. You can make that. You have to mix it very well. Okay. Then కుకుంబరు మిర్చి కొరియాండర్ ఇలా కట్ చేసుకుంది అనమాట. ఆయిల్ వేసేసింది ప్యాన్ మీద. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. లైక్ వీళ్ళ వెరైటీస్ అయితే నాకు చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా టూ గుడ్ ఉన్నాయి అనమాట. ఐ థింక్ దాన్ని ఆమ్లెట్ లాగా చేస్తుందేమో. I'm going to make like a puda, a besan puda. Then I will break that Okay. in the pieces. Okay. And add you in have the to salad. add in that salad. In the salad. Oh. And I will add curd. And Okay. it will become very yummy. Oh. So if we want to make a dahi bundi with the besan, Okay. we need like this. For like bundi. Yeah, we need this Ah. net, and we have to like spread besan like this. We got small pieces. Small. Okay. So it is so easy. సో బూందీ లాగా చేసుకొని వాటి లేదు అంటే ఇట్లా పాన్ మీద వేసి చిన్నగా చేసుకొని ఆ పీసెస్ చేసేసి సాలాడ్ లో కలుపుతుందంట. చాలా బాగుంటది అంట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది. If a person is on diet, Okay. so they have to take once in a day. ఓకే. This is so good. సో డైట్ లో ఉన్న వాళ్ళు పక్కాగా ట్రై చేయండి. చాలా మంచిదంట. డే అంటే డేకి ఒక్కసారి తినొచ్చు అంట. Chila, besan chila. బేసన్ చీలా. సో నాకైతే మంచి రూమ్మేట్స్ దొరికారనమాట. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలా. లైక్ వీళ్ళు పంజాబీ వాళ్ళు కదా ఎలా ఉంటారో ఏంటో అని చాలా భయపడ్డాను. బట్ దే ఆర్ సో గుడ్. చాలా మంచి వాళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. అండ్ దట్టు అన్ని వండి పెడతారు అనమాట, నేనే తినను. అలాగే కిరణ్ దగ్గర నుంచి రేపటి నుంచి మీకు స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా చెప్తుంది. సో అవన్నీ నేను మీకు చూపిస్తా, అన్ని వీడియోస్ పెడతా చూడండి. ఫైనల్లీ ఇట్స్ లైక్ ఆమ్లెట్. ఐ వాంట్ టు ఈట్. Small pieces. Small pieces. And salad. Okay. Then Full milk. Chaat masala. Okay. do you know dahi balla? No. Dahi balla. So mix it well. Okay. Salad yogurt. Salad yogurt. In India, like in Punjabi, we call it like raita. Raita. Oh, yeah, I know raita. So take. Oh my god. How's it? Seriously, it's too good. I make every day. Wow. It's good for health also, right? If you have it like in the morning time when you wake up, it is so good. Empty stomach. Oh. It is so good for the health. How's the taste in between the besan? Besan was too good. So
శనగపిండితో చేసింది కదా, అదైతే చాలా బాగుంది. కిరణ్, యు ఆర్ మాస్టర్ చెఫ్ రైట్? చాలా అంటే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్స్ అందరికి నీ స్పెషల్ డిషెస్ నేర్పించినందుకు. Thank you. ఇలానే మరిన్ని వీడియోస్ చేస్తామని. బాయ్. అండ్ నా ఫ్రెండ్ సౌమ్య అయితే వచ్చేసింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన డిషెస్ అన్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. చికెన్, మటన్ బిర్యానీ, పూరి అన్ని చేస్తున్నాం అనమాట. సో అవంతా నేను మీకు నెక్స్ట్ పార్ట్ లో పెడతాను. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అంత చాలా కామెడీగా చాలా బాగా జరిగింది. సో అదంతా నేను మీకు నెక్స్ట్ పార్ట్ లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. సో ఈ వ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రేపే ఇంకొక వీడియో పెడతాను అనమాట. మొత్తం నెక్స్ట్ ఏమేమి వండుకున్నాం అవన్నీ రేపే రిలీజ్ చేస్తాను. సో తప్పకుండా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ రేపు అయితే మంచి మంచి డిషెస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఇంత సపోర్ట్ అండ్ లవ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇప్పటి వరకు మనం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా వీడియో వచ్చేస్తుంది. రేపు వీడియో అయితే అదిరిపోతుంది. సో వెయిట్ చేయండి, రేపు పొద్దున్నే షార్ప్ 2 o'clock రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. లవ్ యూ ఆల్. బాయ్.